ఆనంద సీరియస్గా ఇలా అడుగుతూ ఉంటుంది. చెప్పమ్మా శరణ్య, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? నువ్వు అసలు ఏం చేసావో చెప్పు. ఆ లెటర్ నువ్వే రాసావా లేదా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? దర్శన్కి నీకు మధ్యలో ఏముంది చెప్పమ్మా అని ఏంటో ఆనంద అడుగుతుంది. అప్పుడే శరణ్య ఏడుస్తూ దర్శన్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. దర్శన్ అంటాడు కదా, నా శవం నీకు ఆహ్వానం పలుకుతుంది అని చెప్పి ఆ మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ అలా చూస్తూ అత్తయ్య గారు నాతో ఏం మాట్లాడించొద్దు ప్లీజ్ అంటే, చూడమ్మా శరణ్య, నీ మీద ఎంతో నమ్మకం ఉంది. ఈ ఇంటి కోడలుగా నిన్ను నేను చాలా నమ్ముతున్నాను. నమ్మి నా నిర్ణయం తప్పు కాదని అందరి ముందు నువ్వు రుజువు చేయాలి, లేదంటే నేను తప్పుడు నిర్ణయం అయిపోతుంది శరణ్య అని చెప్పి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. బయట అనన్య, కాంచన, గీత, విశ్వనాథం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అందరూ కూడా. ఇక అప్పుడే శరణ్యని ఆనంద అడుగుతుంది, చెప్పు నా వమ్మకని చెప్పు అని అంటూ అడగడంతో దర్శన్ చెప్తాడు, దానికోసం అత్తయ్య గారు ఆ లెటర్ గురించి ఎవరికి ఏ సంబంధము లేదు, ఆ లెటర్ నేనే రాశాను, వదిలేసేయండి, నన్ను వదిలేసేయండి అత్తయ్య గారు అని అంటూ శరణ్య అంటుంది. అలా అని వెనక్కి తిరుగుతుంది. ఆనంద ఇలా గట్టిగా వెనక్కి లాగి ఒకటి చంప మీద కొడుతుంది శరణ్యని. అప్పుడు అలా కొట్టేసరికి శరణ్య అలా చూసి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు దేనికోసమో అబద్ధం చెప్తున్నావు, నువ్వు నిజం చెప్తట్లేదు, ఎందుకు చెప్పట్లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నిజం కావాలి, అసలు ఏం జరుగుతుందో నిజం చెప్పాలి అని అంటూ అడగటంతో శరణ్య రెండు చేతులెత్తి దండం పెడుతూ ఇలా అంటూ ఉంటుంది, ఈ విషయం గురించి, ఈ లెటర్ గురించి ఎవ్వరికీ ఇందులో సంబంధం లేదు, ఆ లెటర్ గురించి, ఈ విషయం గురించి వదిలేయండి అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, మీకు దండం పెడతాను అనేసి రెండు చేతులెత్తి దండం పెడుతుంది. ఆనంద బాధగా అలా చూస్తూ ఉంటే అక్కడ నిజం చెప్పలేక, ఇక్కడ అబద్ధం చెప్పలేక శరణ్య దండం పెట్టేసి ఆనందకి వదిలేయమని చెప్తుంది. కానీ ఆనంద వదిలేస్తుందా లేదా, శరణ్య చేసింది తప్పే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా, లేదంటే ఏ రకంగా నిజం ప్రూవ్ చేస్తుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.